సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఈ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో షాపూర్లో జరిగినటువంటి ఒక చిన్నారి ఇన్సిడెంట్ తెలుసు కదా. ఆ పాపది జరిగింది ఇదే స్కూలు, ఇదే పూర్ణిమ స్కూల్ అనమాట. సో ఒక ఆయమ్మ అత్యంత కిరాతకంగా దారుణంగా పాపని స్టేజ్ మీద కూర్చోబెట్టి కొట్టడం, కింద నేలకేసి కొట్టడం, జుట్టు పట్టుకుని పీకటం, తర్వాత తలని కిందకేసి కొట్టడం. ఇదంతా సరిపోదన్నట్టు మళ్ళీ ఆ పాప మీద నుంచుని కూడా ఆమె దారుణంగా కొట్టింది. అసలు అది ఆ వీడియో చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది. అసలు పెద్ద ఆవిడ మరి ఆ ఏజ్లో అంత చిన్న పాప, 4 ఏళ్ల పాపను పట్టుకొని ఇష్టానికి కొట్టి పడేసింది. అసలు ఈ స్కూల్ని అయితే ప్రస్తుతానికి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీజ్ చేశారు. సరైనటువంటి నామ్స్ ఫాలో కావట్లేదని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజము ఏంటి అనేది ఎంక్వైరీలో కానీ తేలుతుంది. జనరల్గా ఆయమ్మలు స్కూల్లో పిల్లల్ని బాగా చూసుకోవటం కోసం, వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు లేదా ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని అవసరాలు తీర్చడం కోసం ఉంటారు ఆయమ్మలు. ఇంకోటి ఏంటంటే ఆ పాప వాళ్ళ తల్లి కూడా ఆయమ్మనే, ఇక్కడే ఆయమ్మలు. మరి ఇద్దరి మధ్యన కూడా ఏమీ లేదని చెప్తున్నారు. మనం ఆ తల్లితో కూడా మాట్లాడాము ఆల్రెడీ. ఆమె ఏమి ఇష్యూస్ లేవు, మా ఇద్దరికి ఏం గొడవలు కూడా లేవని చెప్తున్నారు. వాళ్ళు ఒడిస్సా వాళ్ళు, ఆ పాప తల్లిదండ్రులు కొద్ది నెలల క్రితమే వాళ్ళు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చినటువంటి పరిస్థితి. సో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ టైంలో ఈ పాప వాళ్ళ మదరు వేరే పిల్లల్ని తీసుకొని బస్సులో వాళ్ళని, ఆయమ్మలు వెళ్తారు కదా ఈవినింగ్ డ్రాప్ చేయడానికి ఇంటి దగ్గర, అట్లా ఆమె వాళ్ళతో పాటు వెళ్ళిందంట బస్సులో. ఆ టైంలోనే ఈ పాపను తీసుకొని వెనక్కి వెళ్ళి, ఇగో మీకు కనిపిస్తుంది చూడండి, ఇట్లా వెనక్కి వెళ్తే అక్కడ నెట్స్ అవి ఉన్నాయి. ఆ నెట్స్ దగ్గరనే స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ దగ్గరనే కూర్చోబెట్టి ఆ పాపని ఇష్టానికి కొట్టినటువంటి పరిస్థితి. 3 ఆయమ్మలు ఉంటారని చెప్తున్నారు. మొత్తం ఇక్కడ 10th క్లాసు, డిగ్రీ, పీజీ అన్నీ ఉన్నాయి, ఇంటర్మీడియట్ అన్నీ ఉన్నాయి కాలేజీలో. చాలా మంది స్టూడెంట్స్ ఉండుంటారు. ఇప్పుడు సీజ్ చేయటం వల్ల వాళ్ళ భవిష్యత్తు కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో పడినటువంటి సిచ్యుయేషన్ ఇక్కడ. ఆయమ్మ అంత దారుణంగా ఇంత ముందు కూడా ఒకసారి కొట్టిందని చెప్తున్నారు. మరి కొట్టినప్పుడు ఫస్ట్ టైం ఆ పాప ఎప్పుడైతే కంప్లైంట్ చేసిందో అప్పుడు ఈ తల్లిదండ్రులు లేదంటే స్టాఫ్ ఎవరైనా పర్ఫెక్ట్గా రియాక్ట్ అయి ఉంటే ఇంత ఇన్సిడెంట్ అవ్వకపోయేదేమో. ఆ పాప పరిస్థితి ప్రస్తుతం ఇంకా స్టేబుల్గా ఉన్నప్పటికీ కూడా సేఫ్ అని అయితే ఖచ్చితంగా చెప్పలేనటువంటి సిచ్యుయేషన్ ఉంది. చాలా చోట్ల ఆ పాపకి తలకి, చేతులకి, కాళ్ళకి, పొట్టకి రకరకాలుగా దెబ్బలు తగిలాయి. ఆ పొట్టలో నుంచి అయితే కొంత వాటర్ కూడా ఉందని చెప్తున్నాను. అందుకని ఆ అమ్మాయి పొట్ట నొప్పి అని అబ్డామిన్ పెయిన్ అని చెప్పేసి ఏడుస్తున్నటువంటి పరిస్థితి. అమ్మాయి ఏమి తినట్లే, ఒక రకమైనటువంటి ట్రామాలో, అంటే భయం వేసి ఆ పాప ఆ ట్రామాలో ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఎందుకంటే ఇలా వేసి కొట్టిన తర్వాత ఆ పాప మళ్ళీ లేస్తే మళ్ళీ కొట్టింది. అలా ఎన్నిసార్లు కొట్టిందంటే 5 నిమిషాల పాటు ఆ వీడియో కంటిన్యూగా చూస్తూనే ఉంటే 5 నిమిషాల్లో అసలు ఎన్నిసార్లు కొట్టిందో మరి అసలు ఆమెకు అంత దారుణంగా ఎలా కొట్టాలనిపించిందో. 60-70 ఏళ్ల వయసు ఆవిడ, వాళ్ళు ఎంత ఓపిక్గా ఉండాలి అసలు అంత దారుణంగా కొట్టండి. ఒకవేళ పాప నిజంగా ఏమన్నా ఏడిపించినా, ఏమన్నా అల్లరి చేసినా, చిన్న పాప కాబట్టి అలా చేస్తారు వాళ్ళు. చిన్నపిల్లలు కాబట్టి ఎవరు చేస్తారు అల్లరి? కానీ అంత దారుణంగా కొడతారా? అంత కఠినంగా వ్యవహరించిందంటే ఆ పెద్ద ఆవిడ. అసలు ఆ పక్కన వాళ్ళు ఎవరో, ఆ పక్కనే ఉన్న బిల్డింగ్లో వాళ్ళు ఎవరో వీడియో తీసి పెట్టారు. అప్పుడే ఈ దారుణమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. వాళ్ళు ఎవరో వీడియో తీయకపోతే ఏంటి పరిస్థితి? గతంలో కొట్టారని ఆ పాప చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోలే, కనీసం తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదు. సో ఇప్పుడు కనుక ఆ వీడియో బయటికి రాకపోతే ఇది ఎప్పటికీ తెలిసేది, అసలు ఆ పాపకి ఏమైందో కూడా అర్థమయ్యేది కాదు. నెక్స్ట్ డే పొద్దున వరకు కూడా తల్లికి తెలియదని చెప్తున్నారు. అంటే ఆ వీడియో బయటకు వచ్చేంత వరకు కూడా కొట్టిందన్న సంగతి తెలియదు. నెక్స్ట్ డే కూడా కలిసిందంటే పాప బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్తున్నానంటే డబ్బులు తీసుకో పర్వాలేదు వెళ్ళని చెప్పిందని చెబుతున్నారు ఈవిడే. మరి అది ఏం మనుషులు, అసలు మనిషా లేకపోతే పశువా? అంత దారుణంగా ఎట్లా పడితే అట్లా. అసలు ఈవెన్ మనం అయితే యానిమల్స్ని కూడా అలా ట్రీట్ చేయం, అంత దారుణంగా కొట్టింది. మరి ఆమెకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే డిప్రెషన్లో ఉందా, లేకపోతే మెంటల్ కండిషన్ సరిగా లేదో? మరి అలాంటి ఆవిడని ఆయాగా ఎలా పెట్టుకున్నారు? ఆయమ్మగా ఎంతమంది పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూడాల్సినటువంటి బాధ్యత ఆమె మీద ఉంటుంది. బట్ ఆమె చేసిన పని ఏంటి? తోటి ఆయమ్మ కూతుర్ని కొట్టింది. ఎంత దారుణం అసలు. కఠినమైన చర్యలు తీసుకోవాలి 100%. సేమ్ టైము స్కూల్ అయితే సీజ్ అయ్యి ఉంది కానీ బట్ ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్. ఎండింగ్కి వచ్చేస్తుంది, ఇయర్ ఎండింగ్కి ఆల్మోస్ట్. మరి దీని మీద ఏం డెసిషన్ తీసుకుంటారో. ఇప్పటికే చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పందించారు, పోలీసులు కూడా కేసు నమోదు చేశారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించారు. మరి ఏం చర్యలు తీసుకుంటారు, ఎలాంటి శిక్షలు పడతాయి? కఠినంగా ఇలాంటి వాళ్ళని అయితే కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈ పెద్దవాళ్ళు లాంటి వాళ్ళని ఇంకొకళ్ళు మళ్ళీ ఎవరు ఇలాంటి పని చేయకుండా కఠినంగా శిక్షించాలి. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.